నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నిలిఖిత. ఇటీవల తెలంగాణలో ఎన్నో పేదింటి బిడ్డలు తమ ప్రతిభను చాటి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్కన్నిటి కథ. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిలో చాలా మంది గ్రామీణ పేదింటి బిడ్డలే ఎక్కువగా ఉన్నారు. వీరు తాత్కాలిక ఆనందానికి దూరంగా ఉంటూ కష్టపడి చదివితే వచ్చే ఫలితం శాశ్వత ఆనందం ఇస్తుందని భావిస్తారు. ఈ నేపథ్యంలో పేదింటి బిడ్డ రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ మీకోసం. ఈ యువకుడు తల్లిదండ్రులతో కలిసి టీ విక్రయించేవాడు. ఒకవైపు టీ అమ్ముతూ మరోవైపు రోజు 14 గంటల పాటు చదివాడు. తనకంటే ఓ లక్ష్యం నిర్దేశించుకున్నాడు. కేవలం 6 ఏళ్లలోనే 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నాడు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావనే నిరుత్సాహంతో ఉన్న యువతకు ఆదర్శంగా నిలిచాడు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రానికి చెందిన ఉడాన్ శివమహేష్. శివమహేష్ తల్లిదండ్రులు ఉడాన్ సుశీల, లక్ష్మణ్. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె కూడా ఉన్నారు. ఇందులో శివమహేష్ రెండో కుమారుడు. ధర్మారంలో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో సమీపంలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి వలస వెళ్లారు సుశీల, లక్ష్మణ్. అక్కడే ఓ హోటల్ ప్రారంభించారు. వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఆ దంపతులు. శివమహేష్ చదువులో చురుగ్గా ఉండడంతో ధర్మారంలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. ఇక్కడి సాధన జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివిన శివమహేష్ కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ, ఆ తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీలో హిందీ సబ్జెక్ట్లో పీజీ పూర్తి చేశాడు. ఇదే సమయంలో వివాహం చేసుకున్న శివమహేష్ కు కుటుంబ పోషణ భారమైంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ ఉద్యోగం చేస్తూనే టీ స్టాల్ నిర్వహించాడు. ఇదే సమయంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోటీ పరీక్షలకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. అయితే అతడి శ్రేయోభిలాషుల సహాయంతో నెల రోజుల పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఆ తర్వాత 3 నెలలు కరీంనగర్లోని జిల్లా గ్రంథాలయం కేంద్రంగా ప్రిపేర్ అయ్యాడు. ప్రతిరోజు 5 రూపాయలకే భోజనం తింటూ రోజు దాదాపు 12 నుంచి 14 గంటల పాటు చదువుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయ ఫలితాల్లో టీజీటీ, పీజీటీలో రాష్ట్ర స్థాయిలో 4వ స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత టీఎస్సీ, పిఎస్సి, జేఎల్లో రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, జేఎల్ హిందీలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం నిర్మల్ జిల్లా మామిడి గురుకులం విద్యాలయంలో జేఎల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 4 రోజుల క్రితం ప్రకటించిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్లో ఉద్యోగం సాధించాడు. పెద్దపల్లి జిల్లాలోనే ఫస్ట్ ర్యాంకు సాధించి కొలువు కొట్టేశాడు. ఇలా వరుసగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శివమహేష్ ను స్థానికులు అభినందిస్తున్నారు. లక్ష్యం సాధించాలనే బలమైన పట్టుదల, కసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు శివమహేష్. ఇతని సక్సెస్ జర్నీ నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం.